ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురువుగారికి పాదాభివందనాలు. గురువుగారు సుందిళ్ళకి రావడం అసలు వస్తానని ఎప్పుడు అనుకోలేదు. రాననే అది అదృష్టం ఉన్న వాళ్ళకి అది స్వామివారి అనుగ్రహం ఉన్నవారు మాత్రమే రాగలరు ఇక్కడికి అన్నప్పుడు నాకెట్లాగో అదృష్టం లేదు. నేనసలు ఆహ్, ఆ స్వామివారి అనుగ్రహం నాకు లేనే లేదు. నేనసలు పోనే పోను అనే సిట్యుయేషన్‌లో ఉన్నాను ఫస్ట్ వీడియో విన్నప్పుడు. తర్వాత ఆహ్, అక్కడికి రావడం అనేది నా అదృష్టం. స్వామివారి అనుగ్రహం, మీ అనుగ్రహం వల్లే వచ్చాము. లేకపోతే అసలు రానని అనుకున్నదాన్ని. అనుకోకుండా రావడం, అక్కడ అన్న సంతర్పణ అంత బాగా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా రాను అనే అనుకున్నాను గురుగారు. ఒక 1 అవర్ ముందు వరకి అసలు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. "నువ్వెందుకు వెళ్ళడం? నువ్వొద్దు. నువ్వెళ్తే మళ్ళెట్లా? పిల్లలిద్దరు వేడికి ఎండాకాలం బాగోదు" అని అన్నారు. కానీ అమ్మవారి దయ వల్ల మళ్ళీ వాళ్ళే వెళ్ళమని చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరాక మళ్ళీ కొత్త రూటు తెలియదు. ఎలా వెళ్తామో అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ మీరు చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళడం, అక్కడ స్వామివారిని దర్శించుకోవడం అన్నీ జరిగాయి. అక్కడికి వెళ్ళడమే అదృష్టం అనుకుంటే, అన్న సంతర్పణ రోజు ఉదయం మళ్ళీ స్వామివారి దగ్గర కడపలు పూజించడం, అక్కడ నాకు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. అన్నసంతర్పణ కూడా వంటలు అంత తొందరగా అంటే చాలా తొందరగా అయిపోయాయి. అవన్నీ అయిపోవాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ పీఠంలో ఎప్పుడు అన్నసంతర్పణ చేసినా కానీ తొందరగా వంటలు పూర్తవ్వడం, అందరూ సంతోషంగా అందరికి వడ్డించడం అది చాలా బాగా అనిపించింది గురువుగారు. మళ్ళీ తర్వాత మీరు సాధకుల కోసం టిఫిన్‌లందరికీ తీసుకొచ్చి ఇవ్వడం, మళ్ళీ కాసేపు అందరూ వెళ్ళిపోయారు. అన్నం వంట పూర్తి కావడానికి లేట్ అవుద్దేమో అనుకున్నాను నేను. ఆహ్, కానీ అలా లేట్ అవ్వలేదు గురువుగారు. తొందరగానే పూర్తయింది. అన్నం వంటలన్నీ పూర్తయ్యాక స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్ళడం, అర్చకులు మళ్ళీ అక్కడికి రావడం నాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. అన్న సంతర్పణ కోసం పాల పొంగులో దేవీ దేవతల దర్శనాలు అలా చూడటం అదే మొదటిసారి. అంతకుముందు వేములవాడకొచ్చాను గానీ, అక్కడ నాకంత అర్థం అవ్వలేదు. కానీ ఇక్కడ స్పష్టంగా దేవీ దేవతల దర్శనాలు కనిపించాయి గురువుగారు. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళే దారిలో కూడా ఆ ఊరి వాళ్ళు చాలా బాగా మాట్లాడారు గురువుగారు. వెళ్ళగానే "ఎక్కడికొచ్చారమ్మా? నీళ్ళు తాగుతారా?" అలా అడగడం. ఆ ఊరి వాళ్ళు చాలా బాగా మాట్లాడారు గురువుగారు. అన్న సంతర్పణ చేసినప్పుడు పాల పాయసం పాయసంలో పాలు అన్నీ ఆహ్, దగ్గరికి కావడము, పెరుగులో దగ్గరికి కావడం అవి అందరూ గమనించారు గురువుగారు. అలాగే అక్కడి నుంచి కొంచెం నేను మా పాప కోసం తీసుకొచ్చిన పాయసం కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గూడా మళ్ళీ హాఫ్ లీటర్ పోసి మళ్ళీ వేడి చేసినప్పుడు కూడా అలాగే దగ్గరికవ్వడం గమనించాను గురువుగారు. అన్న సంతర్పణలో పాయసం చాలా బాగా కుదిరింది గురువుగారు. అలాగే అన్నము, దద్దోజనము మరియు కుర్మా చాలా బాగా కుదిరాయి గురువుగారు. అలా అయిన తర్వాత అన్నసంతర్పణ ముందు రోజు మీరు జూమ్ కాల్‌లో చెప్పిన విధంగానే అన్నీ జరిగాయి గురువుగారు. జూమ్ కాల్ చెప్పినప్పుడు టమాటాలు బాగానే ఉంటాయి. లోపల కాస్త కుళ్ళిపోతాయి అని అన్నారు. అలాగే నేను కట్ చేస్తున్నప్పుడు గమనించాను గురువుగారు. కొంచెం లోపల కుళ్ళాయి. అలాగే ఆహ్,
ఆలుగడ్డలు గూడా అలాగే లోపల పైకి చూడ్డానికి బాగానే ఉన్నాయి. లోపల కాస్త పాడైపోయినాయి గురువుగారు. అలాంటివి కొన్ని తీసేసాము. అక్కడ మళ్ళీ కొందరు అన్నం తిన్న వాళ్ళడిగారు, "మీ అమ్మవారి గుడెక్కడుంటుంది?" అని అడిగారు గురువుగారు. అమ్మవారి గుడి అంటే పీఠం ఉంది. హైదరాబాద్‌లో ఉందని చెప్పాను గురువుగారు. అక్కడ వాళ్ళందరూ "మీరు చాలా బాగా చేస్తున్నారు. ఇంకెక్కడన్నా చేస్తారా?" అని అడిగారు గురువుగారు. "అలాగే చేస్తాం మేము" అని చెప్పాం గురువుగారు. అన్న సంతర్పణ చాలా బాగా అయిపోయింది గురువుగారు. మళ్ళీ మీరు అందరితో సాధకులందరితోని మాట్లాడినప్పుడు ఆహ్, నాకు ఇంట్లో సమస్యల వల్ల నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించేది. తర్వాత వాళ్ళందరితోని మాట్లాడడం, ఆళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నా సమస్య చాలా చిన్నది. నేను దీనికి ఇంత భయపడుతున్నానా అనే ఒక ఆలోచనొచ్చింది గురువుగారు. మీరందరితోని మాట్లాడిన విధానం, అప్పుడు ఎవరెవరి ఎలాంటి సమస్యలున్నా మీ దగ్గరికి రాగానే అవి తీరిపోతాయి గురువుగారు. ఆహ్, అదంతా పూర్తయ్యాక మేము సాయంత్రం గూడా అక్కడే ఉన్నాం గురువుగారు. సాయంత్రము ఆహ్, లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళాము మంతనిలో. అక్కడ అమ్మవారు చాలా అంటే చాలా బాగా కనిపించారు గురువుగారు. చాలా బాగా నవ్వుతూ దర్శనమిచ్చారు గురువుగారు. అక్కడ కలువ పూలతోని అర్చన చేస్తారంట. ఆ గుడి వెనకాలనే తామర పూలతోని చేస్తారంట గురువుగారు. ఆ తామర పూల కొలను మొత్తం తామర పూలే ఉన్నాయి. అది చూడ్డానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. కాస్త చీకటయింది. అంత బాగా కనిపించలేదు గానీ, బాగా అంటే మొత్తం కొలను మొత్తం అవే తామర పూలు, తామర తీగలతోనే మొత్తం నిండిపోయింది గురువుగారు. అలా దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఆ రోజు సాయంత్రం నైట్ ఆ రూమ్‌కి వెళ్ళాము. రూమ్‌కి వెళ్ళిన తర్వాత కొందరు అక్కడ మాల వేసుకున్న స్వాములు చెప్పారు. "ఇదెట్లా జేస్తారు? మీరెలా ఉంటారు? అందరూ జేస్తారా? చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని ఏమైనా ఉంటదా? లేదా ముసలి వాళ్ళు ఒక ఏజ్ అన్నీ అయిపోయిన వాళ్ళు మాత్రమే జేస్తారా?" అని మా వారిని అడిగారు. మా వారు గూడా అన్నిటికి సమాధానాలిచ్చారు. పీఠం తరపున అంటున్నారు, "మీకు డబ్బులు ఎట్లొస్తాయి? మీరెట్లా జేస్తారు? గురువుగారు ఆయనకు డబ్బులెట్లొస్తాయి?" అని అడిగారు. మా గురువుగారే మొత్తం బెట్టుకుంటారు. ఆయన అన్నీ జెప్తారు. జాతకాలు గిట్ల జెప్తారు అన్నప్పుడు, "మాకు కొన్ని సమస్యలున్నాయి. మేము చెప్పాలంటే ఎలా?" అని అడిగారు. అప్పుడు అమ్మవారి ఫోటో వెనకాల పీఠం నంబర్ ఉంటుంది. దానికి కాల్ చేయండి అని జెప్పారు. తర్వాత మేము దీక్ష తీసుకోవాలంటే ఎట్లుంటది అని అన్నారు. మీరొకసారి పీఠంకి కాల్ చేస్తే వాళ్ళన్నీ చెప్తారు అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏమన్నా నియమాలుంటాయా? పెళ్లయిపోయిన వాళ్ళే జేస్తారా? పిల్లలున్న వాళ్ళే జేస్తారా? అని అట్లా కొన్ని ప్రశ్నలడిగారు గురువుగారు. తర్వాత ఆహ్, కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే అన్నీ తెలుస్తాయి అని జెప్పారు. మళ్ళీ అన్నసంతర్పణకి ముందు రోజు అన్నం, కూర వండడానికి కాస్త సతమతమయ్యాము. కాస్త ఆలస్యమవుతుంది. ఇక్కడ ఏం లేవు అనుకున్నాము. రవీంద్ర గారు మా మా తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వచ్చారు. అక్కడ చూస్తే ఏం లేవు. వంట జేయాలి అంటున్నారు. ఎట్లా జేయాలి అని నేను, భవాని గారు అనుకున్నాము. కానీ త్వరగానే వంట పూర్తి చేసి తినడం జరిగింది. అక్కడెందుకో పప్పు టమాటా పప్పు కాస్త డిఫరెంట్ ఫ్లేవర్‌లో వచ్చింది గురువుగారు. అట్లా మొదటిసారిగా తినడం జరిగింది. కానీ ఆ పప్పు బాగా అనిపించింది గురువుగారు నాకు. మళ్ళీ అక్కడ సాధకులుతో పాటు హ్మ్. కొందరు అది ఆహ్, దేవుడి గుడిని క్లీన్ చేసేవాళ్ళు ఇద్దరున్నారు గురువుగారు. వాళ్ళు అయితే ఇక్కడ ఎంతోమంది అన్నసంతర్పణ చేశారు కానీ, మీలాగా అంతకుముందు ఎవరో చేశారంట గురువుగారు. మీలాగా మాత్రం ఎవరు చేయలేదు. ఇలా జరగడం మొదటిసారి తొందరగా పూర్తవ్వడం అని చెప్పారు. అది విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ అన్న సంతర్పణ అయిపోయిన తెల్లవారు గూడా మళ్ళీ అడిగారు మమ్మల్ని. "మళ్ళీ చేస్తారా?" అని అడిగారు. అడిగితే ఇగ మళ్ళీ ఏమో ఒక్కొక్క ఊర్లో చేస్తాము. ఇట్లే దేవుళ్ళ దగ్గరనే చేస్తాము అని చెప్పారు మా వారు. అది చాలా సంతోషంగా అనిపించింది. అయితే అక్కడ స్వామివారి అనుగ్రహం వల్లే మేము వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ ఆహ్,
జపసాధన చేస్తున్నప్పుడు కాన్సంట్రేషన్ చాలా బాగా కుదిరింది గురువుగారు. నాకు ఉన్న ఆహ్, సమస్యలన్నీ తీరిపోయినట్లుగా అనిపించింది అక్కడికి వెళ్ళడం వల్ల. చా అక్కడికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏ టెన్షన్ లేకుండా చాలా ధైర్యంగా అనిపించింది గురువుగారు. అలాంటి ప్లేస్‌లో ఇంకొన్ని రోజులుంటే బాగుండేది అనిపించింది. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఒక రోజు మొత్తం స్పెండ్ చేయడం, 2 రోజులు ఉండగలగడం నాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. అవును గురుగారు. చాలా అంటే చాలా జరిగింది. మరి అన్నీ మర్చిపోలేదా? మర్చిపోలే మర్చిపోలేదు గురువుగారు. ఆ! చెప్పు. అక్కడికి వచ్చే ముందు మా ఇంట్లో సమస్యలు గురువుగారు. అక్కడికి వచ్చేంత మొత్తం ట్రావెలింగ్ మొత్తం మాకదే టాపికే. ఏందో అన్న సంతర్పణకి బయలుదేరినప్పటి నుంచి మా ఇంట్లో సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని గురువుగారు. అక్కడికి వచ్చేంత వరకి కూడా అదే ఆలోచనతో ఉన్నాను. అక్కడికి రాగానే దేవుడి మహత్యము ఏంటో తెలియదు గానీ, అక్కడ గుళ్ళో అడుగు పెట్టగానే అవన్నీ మర్చిపోయాను. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. మళ్ళీ బ వెళ్ళగానే అక్కడెవరు లేరు. భవాని గారేమో ఆహ్, చుట్టుపక్కలున్న దేవాలయాలకి అంటే కాళేశ్వరం అటు ఇటు వెళ్లారంట. దర్శనాలు చేసుకోవడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఎవరు లేరు. ఎట్లా ఏం జేయాలి అని కోసేపు నిలబడంగానే రూమ్ కీస్ ఆ పక్కన వాళ్ళ ఫోను జేస్తే చెప్పారు. పక్కన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకోండి అన్నారు. వెళ్ళి లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఆ ఫీల్ వేరే వచ్చింది. నాకది బాగా గుర్తుండిపోయింది గురువుగారు. ఎట్లా అంటే న అసలు గుడి లోపలికెళ్ళేంత వరకి అవి ఇవి ఆలోచనలతోనున్న నేను గుడి లోపలికి అడుగు పెట్టగానే మొత్తం మారిపోయింది. ఏంటి ఇక్కడ ఇంత ప్రశాంతంగుంది. ఇట్లే ఉంటే బాగుండేది అనుకున్నాను గురువుగారు. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత కొద్దిసేపటికి భవాని గారు వచ్చారు. భవాని గారు ఆహ్, లక్ష్మీ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళొచ్చాను నేను. అందుకే ఆలస్యమైంది అని చెప్పారు. అప్పుడు లక్ష్మీ అమ్మవారి టెంపుల్‌కెళ్ళిన తామర పూలు తీసుకొచ్చారు. నేను అదే మొదటిసారి చూడడం తామర పూలు. గులాబీ రంగులో ఉన్న తామర పూలు చూడడం అదే మొదటిసారి. నాకది చాలా బాగా అనిపించింది. దాన్ని తీసుకొని చూస్తూ ఉంటే అది అమ్మవారి దగ్గర పెట్టిన తామర పువ్వు నువ్వు అట్లాడుతున్నావు అని అన్నారు. అది అవునా! సరేలెండి అని పక్కన పెట్టేసాను. అది మొదటిసారి చూడడం గులాబీ రంగు తామర పూలు. పైగా అమ్మవారి పూలను చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అవుతుంది. మా బాబు చిన్న బాబు కాబట్టి ఎట్లా వంటెట్లా అని కాస్త టెన్షన్ పడ్డాను గురుగారు. వంటెట్లా లేట్ అవుతుంది అని కాస్త అనిపించింది. కాసేపటికి మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత అవి ఇవి తీసుకురండి లేట్ అవుతుందన్న తర్వాత గబగబా అన్నీ తొందరగా అయిపోయాయి గురుగారు. అది చాలా బాగా అనిపించింది. వంట చేసి మా బాబుని లేపి కాస్త తినిపించి పడుకోబెట్టేశాను. తర్వాత మా బాబు అక్కడ బాగా వేడిగా ఉండడం వల్ల పడుకుంటాడో లేదో అనుకున్నాను గురువుగారు. కానీ బానే పడుకున్నారు. తర్వాత సామాన్ల లిస్ట్ అన్నీ ఉన్నాయా లేదా అని రవీంద్ర గారిని ఒకసారి చూసుకోమని చెప్పాను గురుగారు. అవన్నీ నాకు తెలియదు కానీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను. ఒకవేళ బాధపడ్డారో ఏమో తెలియదు కానీ అలా అన్నాను గురుగారు పొరపాటుగా. ఆ! మళ్ళీ వరలక్ష్మి గారు, హరిత గారు హరిత గారు నేను మొదటిసారిగా డైరెక్ట్‌గా మాట్లాడడం గురుగారు. అలా అందరు సాధకులను చూడడం, అందరితో మాట్లాడడం ముఖ్యంగా. నా నేనెవరితోని ఎక్కువ మాట్లాడను గురువుగారు. అంటే ఎవరు ఎలా ఫీల్ అవుతారో, మళ్ళీ నేను ఎంత పాజిటివ్‌గా మాట్లాడినా ఎవరు ఏమైనా నెగెటివ్‌గా అనుకుంటారేమో అని ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. కానీ పీఠంలోకొచ్చిన తర్వాత నుండి అందరితోని బాగా కలిసిపోయినట్లు మాట్లాడుతున్నాను అని మా చుట్టుపక్కల వాళ్ళు గూడా అంటున్నారు గురువుగారు. అది చాలా మంచిగా అనిపించింది గురువుగారు. కానీ కాన్సంట్రేషన్ కుదిరింది గురువుగారు. అలా సాధన చేస్తున్నప్పుడు నాకు సాధనలో ఒక అమ్మవారు కనిపించారు. అమ్మవారు కనిపించి ఇది ఒక విగ్రహ రూపంలో కనిపించారు. అక్కడ ఒక అమ్మవారి పాదాల దగ్గర పూలలాగా పా పాలు పొంగుతున్నట్లుగా కనిపించింది గురుగారు. అదెందుకో అర్థం కాలేదు. అలాగే కొన్ని పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. అది కూడా ఎందుకో అర్థం కాలేదు గానీ, అమ్మవారి దర్శనం కావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.
మళ్ళీ అక్కడ స్వాములు కూడా మమ్మల్ని వెళ్ళగానే మీది ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటి అని అడిగినప్పుడు కూడా మేము ఇట్లా వచ్చినాము రేపు అన్న సంతర్పణ జరుగుతుంది స్వామి అని మా వారు చెప్పడము. ఆ అన్న సంతర్పణ చాలా బాగా పెద్దగా చేస్తారా అంటే బాగానే చేస్తాము అని చెప్పాము. అలా అయిన తర్వాత కాసేపటికి స్వామిలు ఆ టీ తీసుకొచ్చారు గురుగారు. నాకు టీ బాగా అలవాటు తాగడం. సాయంత్రం కాగానే నాకు తలనొప్పొస్తుంది. టీ తాగితే బాగుండు అనుకున్నాను గానీ, అక్కడ చుట్టుపక్కల హోటల్స్ లాంటివి ఏం లేవు. పాపం వాళ్ళిచ్చారు గురువుగారు. నాకది చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత నైటు తినేసి పడుకున్న తర్వాత నేను సాధన చేసుకున్నాను గురుగారు. సాధన ఎంత బాగా జరిగిందంటే ఆహ్, కూర్చున్నా కానీ మళ్ళీ లేవాలనిపియకుండా అలా చేసుకోవాలనిపిస్తూనే ఉంది. కానీ మళ్ళీ పొద్దున అన్నసంతర్పణ ఉంటుంది. త్వరగా పన లేసి చేసుకోవాలి అన్నట్టుగా మళ్ళీ ఆపేసాను గురువుగారు. ఆహ్, మళ్ళీ పొద్దున లేవగానే భవాని గారన్నారు, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వండి. అన్నసంతర్పణ అగ్ని ఆరాధన 6కే స్టార్ట్ అవుతుంది అనన్నారు. నేనేమో చేద్దాంలే అని కాస్త 3:30 నుంచి అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడెందుకు 5 వరకు అట్లా చేయొచ్చులే అనుకున్నాను గానీ, వాళ్ళు తొందరగా చేసేద్దాం. మళ్ళీ తర్వాత ఆహ్, ఆహ్, మిగతా సాధకులు చేస్తారు గదా! ఒక్కొక్కరు చేసేసరికి అదే టైం అవుతుంది అనన్నారు. తర్వాత తొందరగా అయిపోయింది. అలా తొందరగా రెడీ అవ్వడం వల్లే స్వామివారి గుడిలో ఆహ్, గడపలు పూజించడం, ముగ్గులు వేయడం అలాంటి అవకాశం దక్కింది గురువుగారు. అలా ముగ్గులు వేయడం అనేది చిన్న విషయం కాదు నా ఉద్దేశంలో అయితే. చాలా పెద్ద అదృష్టం. ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టినామా, వచ్చినామా అనేలా ఉండే మేము అక్కడికి వెళ్ళడం, అక్కడ స్వామివారిని దర్శించడం, ఆహ్, మళ్ళీ అక్కడ ముగ్గులు వేయడం చాలా బాగా అనిపించింది. భవాని గారు, రమాదేవి అమ్మగారు వాళ్ళిద్దరూ కడపలు పూరించడం కోసం ఒకరు నేనా అంటే నేనా అన్నట్టు పోటీ పడుతూ పూరించడం, అది నాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. వాళ్ళిద్దరే ఇగ మిగతా వాళ్ళని రానియడానికి చోటు లేనట్టుగా అట్లా చేసేసారు. నాకది బాగా నచ్చింది. మళ్ళీ తర్వాత రామాదేవి అమ్మగారు స్వామివారికి, అమ్మవారికి బట్టలు కట్టించమని చెప్పారు. అది అలా అన్నప్పుడు గూడా బాగా అనిపించింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది గురువుగారు. స్వామివారి ముందు వెలుగుతున్న జ్యోతులు చాలా కాంతివంతంగా వెలుగునిచ్చాయి గురువుగారు. మామూలుగా ఇండ్లలో దీపాలు వెలిగిస్తే అంత కాంతివంతంగా అనిపించలేదు కానీ, అక్కడ బాగా అంటే బాగా 2 జ్యోతులు అటు 2, ఇటు 2 జ్యోతులు వెలుగుతున్నాయి గానీ, బాగా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. మళ్ళీ చీకట్లో గూడా స్వామివారి దర్శనమయ్యేంత వెలుతురుతోని వెలుగుతున్నాయి గురువుగారు. అది చాలా బాగా అనిపించింది. తర్వాత ఆహ్, అన్న సంతర్పణకి అగ్ని ఆరాధన చేసినప్పుడు అవన్నీ పనులన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆహ్, 1, 2 సార్లే వచ్చాను కాబట్టి ఎక్కడేం చేయాలో తెలియదు. అందుకే వాళ్ళని వీళ్ళని అన్న సంతర్పణకి రెండోసారి కావడం వలన నాకు అన్న సంతర్పణలో ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అనేది కాస్త అర్థం అవ్వలేదు గురువుగారు. అక్కడ భవాని గారు ఇది చేయండి, ఇలా చే ఇది క్లీన్ చేయండి అని చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత అక్కడ అంత వేడిగా ఉంది. ఎలా జరుగుతుంది అన్న సంతర్పణ అనుకున్నాను గురువుగారు. చాలా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. మళ్ళీ రూమ్‌లో వంట చేయడం వల్ల బాగా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. కానీ అలా ఇబ్బందేం అనిపించలేదు గురువుగారు. పైగా ఆహ్, అందరూ మొదట బయట వంట చేస్తే బాగుండేదేమో లోపల వేడిగా ఉంది అని అనుకున్నారు. కానీ బయట చాలా కోతులున్నాయి గురువుగారు. ఒకవేళ బయట చేస్తే కోతులొస్తాయేమో అనిపించింది గురువుగారు. తర్వాత అదంతా క్లీన్ చేసి వా ఆహ్, అన్నం గిల్లా వండుతున్నప్పుడు మీరు జూమ్ కాల్‌లో చెప్పినట్లుగానే పెరుగన్నం కాస్త మాడేలా ఉందమ్మా చూసుకోండి అన్నారు. కానీ చివర్లో కాస్త అడుగంటింది గురువుగారు. చాలా ఏం కాదు గానీ కాస్త అడుగంటింది. అయినా బాగా కుదిరింది గురువుగారు దద్దోజనం. దద్దోజనం మళ్ళీ ఈ కుర్మా విషయం గూడా కాస్త
లూజ్ అయ్యేలా ఉందమ్మా చూసుకోండి అని చెప్పినప్పుడు ఆహ్, అది కూడా అలాగే అయింది గురువుగారు. మీరెలా చెప్తే అలా జరిగిందనిపించింది నాకు. పాయసం విషయంలో అయితే పాయసము ఎన్ని పాలు పోసినా అటే పోతుంది అనుకున్నారు. అది అలా జరిగినప్పుడు ఆహ్, మళ్ళీ పాలు తీసుకొచ్చి పోయడం, మళ్ళీ పెరుగు తీసుకొచ్చి దద్దోజనంలో కలిపినా కానీ అది అలాగే గడ్డ కట్టినట్టుగా ఉండడం. అదెందుకో అమ్మవారి మాయ అని అందరు సాధకులు అనుకోవడం. అది అయినా దద్దోజనం బాగా కుదిరింది గురువుగారు. దద్దోజనము మళ్ళీ పాయసం. పాయసమయితే మా ఆయన పాపం గిన్నె మొత్తం ఊడ్చి తీశారు గురువుగారు. అది అంటే పాయసం చాలా బాగా కుదిరింది. పైగా అమ్మవారి ప్రసాదాన్ని పడేయొద్దు. అది ఏ బాగా ఉంచాలి అనన్నారు. అందుకే అది మొత్తం తీసి పెట్టారు గురువుగారు. తర్వాత రూమ్‌లో ఊడ్చేవాళ్ళు, వాళ్ళు లేట్‌గా అండ్ దేవస్థానాన్ని క్లీన్ చేసేవాళ్ళు అనుకున్నారు. మేము ఇంత చేసినప్పటికీ మాకు అన్నం అంటే వాళ్ళు ఆలస్యంగా రావడం వల్ల మాకేం దొరకలేదు. మా కోసం ఏమన్నా ఉంచిర్రా అని సాధకుల్ని అడగడం సాధకులంతా అయిపోయిందనడంతో వాళ్ళు పక్కకు వెళ్లి అనుకున్నారు గురువుగారు. మేమెంతో చేస్తాము. మాకు కనీసం కాస్త అన్నం గూడా ఉంచారా అని పక్కకు వెళ్లి అనుకున్నారు. అప్పుడు రామాదేవమ్మ గారికి ఇలా చెప్తే ఇట్లా అనుకుంటున్నారమ్మా వాళ్ళకేమన్నా ప్రసాదం ఇస్తే బాగుండు అంటే అని చెప్పినప్పుడు సాధకులు పాయసం తీసి ఉంచిన దాంట్లోంచి 2 కప్పులు ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళు సర్లేండమ్మా అన్నట్టుగా ఆవిడ తీసుకుంది. కాస్త ఎంత ఆమె మొహం మార్చారంటే మేము ఇంత చేస్తే మాకు కనీసం గూడా ఉంచారా? అని ఇంకా గుళ్ళో అర్చకులతోని చెప్తున్నారు గురువుగారు. అది ఎందుకో అంత ఆళ్ళన్న మాటలు కరెక్ట్‌గా అనిపించలేదు గురువుగారు. "మీకోసం ఉంచుతారా అమ్మ గుళ్ళో? వాళ్ళు నిన్నటి నుంచి చెప్తున్నారు గదా! రేపు ఉదయమే ఉంటుంది అన్న సంతర్పణ. మీరు తొందరగా వచ్చి తినాల్సింది" అని చెప్పినప్పుడు, "మీరు తొందరగా రావాల్సింది. మీకోసం వాళ్ళు ఆగరు గదా!" అని అర్చకులు వాళ్ళతోని చెప్పారు. అది కూడా అర్చకులు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు గురువుగారు. అర్చకులైతే అర్చకులు మమ్మల్ని మళ్ళీ తెల్లవారు ఉదయం అడిగారు. స్వామి మీరు జపసాధన మీరు ఎట్లా చేస్తారు? ఏంది అంటే అన్ని నియమాలుంటాయి. కొన్ని నియమాలతోనే జరుగుతుంది అని అన్నారు. మీ గురువుగారు ఎవరు అంటే ఆహ్, నిన్న ఇక్కడ కూర్చున్నవారు ఆయనే మా గురువుగారు. అన్ని ఆయనే చేస్తారు అని చెప్పారు. ఆ గురువుగారా ఆయన? అంత చిన్నగున్నారు ఆయనేనా గురువుగారు అని అన్నారు. అవును. ఆయనే గురువుగారు అనన్నారు. మళ్ళీ ఈ అమ్మవారి గుడెక్కడుంటుంది అని అడిగారు గురువుగారు. గుడి అంటూ ఇంకేం లేదు కానీ పీఠం ఉంది అని చెప్పారు మా వారు. మళ్ళీ వాళ్ళు ఒక నలుగురు స్వాములున్నారు గురువుగారు. ఆ నలుగురు స్వాములంట వాళ్ళు ఎప్పటినుంచో గురుముఖత మంత్రం తీసుకోవాలి అనుకుంటున్నారంట కానీ వాళ్ళేంటంటే మొత్తం భార్య, పిల్లలు ఎవరు లేని వాళ్ళే సాధన చేస్తారు. గురుముఖత తీసుకుంటారు అని మా వారితోని మాట్లాడారు. అదేం లేదు స్వామి అట్లేముండదు. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. మా పిల్లలు గూడా ఉన్నారు అని చెప్పారు. అట్లేముండదు. కొన్ని నియమాలుంటాయి. ఇంట్లో ఉండి గూడా చేసుకోవచ్చు అని చెప్పారు. మరెక్కడుంటారు అంటే ఈ ఆహ్, జపసాధన చేయడానికంటే 3 నెలలు వాళ్ళ అబ్జర్వేషన్‌లోనే ఉండాలి గదా! 3 నెలలు అక్కడే ఉన్నారా మీరు అని మమ్మల్నడిగారు. అదేం లేదు స్వామి మేము నేను, నా భార్య కూడా మంత్రదీక్షలో ఉన్నాం మేము. ఆహ్, అని చెప్పి మేము మా ఇంట్లో ఉండే చేసుకుంటున్నాము. అట్లా గురువుగారి దగ్గరే ఉండి చేసుకోవాలని ఏముండదు అని అన్నారు. వాళ్ళు మొత్తం ఎట్లా అంటే ఫ్యామిలీ మొత్తం వదిలేసి వెళ్ళిపోతేనే గురుముఖత మంత్రం ఇస్తారని అనుకున్నారట. అదేం లేదు అని జెప్పాము. అందులో ఒక అర్చకులు అంటే మాలేసుకున్నారు గురువుగారు. ఒక అతను అడిగారు. మరీ 2, 3 సార్లు అడిగారు గురువుగారు. మేము మంత్రం తీసుకోవాలంటే, గురుముఖత తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆ పవర్ ఎట్లుంటది? ఇంట్లో ఏమైనా మార్పులొచ్చాయా? అని అడిగినప్పుడు మా వారు అన్నింటికి సమాధానం ఇచ్చారు గురువుగారు. అందులో ముఖ్యంగా ఎట్లా అంటే వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళయిపోయిన వాళ్ళు మాత్రమే జపసాధన చేస్తారు అనుకుంటున్నారు గురువుగారు.
అట్లా ఏముండదు. భక్తితోనే ఉంటుంది అన్నింటికి. అట్లా భార్య పిల్లల్ని వదిలేయాలని కాదు గానీ, అమ్మవారిపై భక్తితో చేసుకోవాలి. దేని దానితో ఉంటుంది స్వామి అని జెప్పారు. అప్పుడు అవునా! అలా కూడా ఉంటుందా అని అడిగారు గురువుగారు. మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి ఆహ్, ఇట్లా మొత్తం వదిలేసి వెళ్ళడమే ఉంటుంది స్వామి చాలా ప అని ఇంకొకతను అన్నారు గురువుగారు. ఇంకొక స్వామి. అట్లేముండదండి. మీరొకసారి మాట్లాడండి. చాలా నియమాలుంటాయి. అలాగే ఆహ్, దేవుడి అనుగ్రహం గూడా ఉంటుంది. అలా కొన్ని ఇన్సిడెంట్స్ గూడా ఉంటాయి. జరిగినాయి మా ఇంట్లో అనన్నారు. అప్పుడు అతనడిగారు గురుముఖత ఇట్లా గురుముఖత ఉపదేశం తీసుకున్నప్పుడు, ఉపదేశం తీసుకున్న తర్వాత ఎట్లుంటది? ఉపదేశంకి ముందెట్లుంటదంటే చాలా మార్పులొస్తాయి. మీకు అవి అనుభవిస్తే తప్ప అర్థం గాదు అని చెప్పారు మా వారు. అది అలా అడగడం మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి మీది అని అడిగారు గురువుగారు. మా నాదవసరం లేదు. గురువుగారిది పీఠం నంబరు దాని పైనుంటది. మీరు కాల్ జేయండి అని చెప్పారు. తర్వాత వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, దుర్గ నవరాత్రులు చేస్తాం మేము. ఆ నవరాత్రులు గురువుగారే మంత్రం ఉపదేశిస్తారు అని చెప్పినప్పుడు, అవునా! అవన్నీ చేస్తారా మీరు అని అడిగారు. అవును. అవన్నీ చేస్తామంటే, అప్పుడు శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు అవి చాలా శక్తివంతమైనయి. అవి చేస్తారా? అట్లా గూడా ఇస్తారా? అని అడిగారు. అవి ఎక్కువ ఎవరు చేసుకోరు అని చెప్పారు గురువుగారు. అప్పుడు అవన్నీ మా గురువుగారి దగ్గరుండి దగ్గరంటే ఫోన్‌లో చెప్పే ఆహ్, చేపిస్తారు గానీ, అవి గూడా చేసుకుంటాము అని చెప్పాము. అవన్నీ చాలా శక్తివంతమైనవి. అట్లాంటివి చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి అని వాళ్ళన్నారు గురువుగారు. ఏదైనా పొరపాటు చేస్తే అమ్మవారి కోపానికి బలవుతారు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఆహ్, అవన్నీ నాకు తెలియదు గురువుగారు. అవునా! అట్లా గూడా ఉంటదా ఏమో నాకు తెలియదు. మా గురువుగారు అవన్నీ చెప్తారు. మేము చేసుకున్నాము. కానీ అలా చేసుకోవడం వల్ల మాకంటూ ఒక దారి దొరికింది ప్రతి దానికి మాకున్న సమస్యలకి అని చెప్పాం గురువుగారు. వాళ్ళు సంతోషించారు. అలాగే మేము బయలుదేరి వస్తున్నప్పుడు గూడా మేము అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు గూడా నడుచుకుంటూ వచ్చాము. ఇటు రోడ్ వైపుకి. వస్తున్నప్పుడు అక్కడ ఊళ్ళో వాళ్ళన్నారు, "వీళ్ళందరూ పీఠం వాళ్ళు. ఈళ్ళందరూ హైదరాబాద్ నుండొచ్చిర్రు. బాగా చేసిర్రు" అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ మమ్మల్ని గూడా అడిగారు గురువుగారు. "వెళ్తున్నారా అమ్మా?" అంటే, "ఆ! వెళ్ళొస్తామమ్మా" అని చెప్పాము గురువుగారు. అది చాలా బాగా అనిపించింది గురువుగారు. ముఖ్యంగా నాకక్కడికి రావడం వల్ల నాకున్న సమస్యకి ఒక సొల్యూషన్ దొరికింది గురువుగారు. అలాగే జపసాధన ఎలా అని ఆహ్, నాకు నేను ప్రెజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల జపసాధనకి చాలా ఇబ్బందిగా ఉంది గురువుగారు. అయినా కానీ జపసాధనకి ఏదో ఒక ఆలోచన చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడికి వచ్చాకే నాకంటూ ఒక దారి దొరికింది. జపసాధన గూడా పెంచుకోవడానికి. అలా మీ అనుగ్రహం వల్లే గురువుగారు అదంతా. నేను డబ్బులడిగిందొచ్చింది ఆమె నాకు తెలిసి. డబ్బులడగటానికి ఆ! ఇద్దరొచ్చారు కదా! వాళ్ళకి మీ ముందే కదా అవును తిట్టి గురువుగారు. పంపించింది. అవును గురువుగారు. ఆవిడే. తిట్టి పంపించిన మొహం నల్లగా పెట్టిపోయిండ్రు. తర్వాత మళ్ళీ నేనే పిలిచి 2 గ్లాసులిచ్చి పంపించా. అసలేం చేశారు? అంత ఆ! చేసారంటే ఏం చేశారు? అక్కడ అన్నసంతృప్తికి ఏం చేశారు? అదే మరి మీరేం చేస్తున్నారు? మనము నాకైనా చెప్పాలి కదా! మీరేం చేశారు? ఎందుకు మీరంత బాధపడుతున్నారు? ఇదేంది మా పేరంటమా? అందరికి బొట్టు పెట్టి పిలవడానికి. ఏం చేశారైనా? వాళ్ళు అ ఏమన్నా పని చేశారా అక్కడ మనకి? ఏం చేయలేదు గురువుగారు. అయితే వాళ్ళనుకున్నారు హ్మ్. ఇక్కడనే ఎప్పుడు పని చేస్తాం గదా! మేము ఇంత పని ప చేస్తే ఏం మేము బాకీ ఏమన్నా ఉన్నామా ఏంది మనం ఆమెకి? వాళ్ళకేమన్నా బాకీ ఉన్నామా? డబ్బులడిగారు కదా ఏం వచ్చి. లేదు. రూపాయి ఇచ్చానా నీకు అవును తిప్పి? గురు ఏమన్నా మాట్లాడారా? ఏమనలేదు. మీరన్న తర్వాతనే వెళ్లి వాళ్ళకి చెప్తున్నారు గురువుగారు ప్రధానార్చకులతోని. ఆ! వాళ్ళే ప్రధాన అన్నీ అర్చకులు చేసుకుంటున్నారు గదమ్మా! ఆ! మీరే మీకడగడానికి అట్లా ఏముండదు గదా! అని ఆయనన్నారు. అన్న తర్వాత ఆమె సైలెంట్‌గా వెళ్తూ నోట్లో తిట్టుకుంటూ వెళ్తుంది గురువుగారు ఇంకా. అది ఏదో విచిత్రంగా అనిపించింది. అది అసలు నచ్చలేదు గురువుగారు. ఎందుకంటే మళ్ళీ పొద్దున ఉదయం కూడా మీరు ఆయన కోసం టిఫిన్ తెప్పించినప్పుడు గూడా ఆయన లేరు. అప్పటినుంచి 1, 2 అవర్స్ ఆయన కోసం ఆపారు ఆ టిఫిన్ అట్లాగే. హ్మ్. అది హ్మ్. ఆయన తీసుకోలేదు. నేను ఇట్లా చెప్పాను గూడా నేను గూడా. ఇట్లా మా గురువుగారు టిఫిన్ తీసుకొచ్చారు మీకోసం మీరు రాలేదు అంటే,
అప్పటినుంచి చూసారు. ఇందాకే మీరింకా రావట్లేదని వేరే వాళ్ళకిచ్చారు అని గూడా జెప్పాను గురువుగారు. అది పొద్దున ఎప్పుడో తీసుకొచ్చింది అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత ఇచ్చిర్రు గురువుగారు. ఆ టిఫిన్ గూడా వేరే వాళ్ళకి. అలా ఇచ్చిన తర్వాత గూడా ఆయన అట్లా ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు అనిపించింది. అయినా ఆయనేం అనలేదు గురువుగారు. వాళ్ళ ఆవిడ ఇగ నోట్లో తిట్టుకుంటూ వెళ్తుంది. అసలు నాకు ఏదోలా అనిపించింది. ఇంత చేస్ అడిగారు బానే మళ్ళీ ఉంది. తెల్లవారి రోజు ఉదయం కూడా నేను ముగ్గు వేస్తానని అడిగినప్పుడు ఆమె కాస్త విసుక్కున్నట్టు లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ ఆయన ముగ్గు తీసుకొచ్చి ఇచ్చారు గురువుగారు. అది హ్మ్. కూడా ఎందుకమ్మా అంత కోపంకొస్తున్నావు అంటే, "ఏం లేదులే" అనుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఏమనాలో అర్థం కాలేదు అప్పుడు నాకు. సాధకులతోని మాట్లాడినప్పుడు గూడా ఆమె అక్కడనే ఉంది. నేను తర్వాత కాసేపటికి చూసినప్పుడు గూడా ఇటొచ్చినట్టే వస్తుంది, అటు వెళ్ళిపోతుంది. నేను 2, 3 సార్లు గమనించాను. అది ఆవిడ ఎందుకో ఆవిడ బిహేవియర్ నచ్చలేదు గురువుగారు అంతే. పూజారి గూడా అన్నారు గురువుగారు, మీ ఆకలి కోసం వాళ్ళు జూస్తారా? పెట్టినప్పుడు వచ్చి తినిపోవాలి. ఆళ్ళు నిన్నటి నుండి చెప్తున్నారు మీకర్థం కాలేదా అన్నప్పుడు గూడా ఆవిడ సైలెంట్‌గా ఊరుకోవట్లేదు. మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఏందమ్మా అట్లా చేస్తున్నావు అన్నా గాని, ఏం లేదులే అనుకుంటా పోతుంది. నోట్లో గులుక్కుంటూ వెళ్ళిపోయిందావిడ. ఈ మిగతా అన్న సందర్భాలతో మీరు గతం అన్న సందర్భంలోకొచ్చారు. ఈ అన్న సందర్భంతో పోలిస్తే ఏంటి డిఫరెన్స్ ఏం గమనించారు? అసలెలా ఉంది? మిగతా క్షేత్రాలతో పోల్చుకున్నా గాని అన్న సందర్పణ ఈ 2 విషయాలు. క్షేత్రం మహిమ ఉంది. తర్వాత అన్న సందర్పణ మహిమ ఉంది. ఈ 2 డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఏం గమనించారు? అది మనం నేనైతే ఈ వేములవాడకి మరియు కొమరవెల్లికి అన్న సంతర్పణకి వచ్చాను గురువుగారు. వేములవాడలో, కొమరవెల్లిలో చాలా మంది ఉంటారు. అన్న సంతర్పణ అలా ఉంటుంది అన్నప్పుడు ఆహ్, తొందరనే అయిపోతుందిలే అనిపించింది. మొదటిగా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, అన్న సంతర్పణ జరుగుతుందో లేదో అనుకున్నాను. తర్వాత అన్న సంతర్పణ గురువుగారు ఉన్నప్పుడు అన్న సంతర్పణ ఖచ్చితంగా జరుగుతుంది. తొందరనే అయిపోతుంది అని నమ్మకం ఉన్నప్పటికీ ఏదో చిన్న డౌట్ లాగా అనిపించింది గురువుగారు. తర్వాత మీరొచ్చిన తర్వాతే నమ్మకం కుదిరింది గురువుగారు. మళ్ళీ అక్కడ స్వామివారి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా వెళ్ళలేము అని చాలా మంది చెప్పారు గురువుగారు. మేమిక్కడనే ఉన్నాం గానీ, మేమెప్పుడు వెళ్ళాలనుకున్న ఏదో ఒక అవరోధం వస్తుంది అని చెప్పారు. అలాగే ఆహ్, రమాదేవి గారి రిలేటివ్స్, మళ్ళీ భవాని గారి ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు ఆహ్, మళ్ళీ రవీందర్ గారి వాళ్ళు గూడా వెళ్ళాలనుకున్నా గానీ వెళ్ళలేకపోయారని చెప్పారు గురువుగారు. అప్పుడనిపించింది స్వామివారికి దర్శనం చేసుకోవాలంటే చాలా ఆహ్, స్వామివారి అనుగ్రహం ఉండాలి అనిపించింది. అలా అనుగ్రహం అని అన్నప్పుడు ఆ అనుగ్రహం ఎట్లా అందరి పైన ఉండదు అని అప్పుడు అర్థమైంది గురువుగారు. తర్వాత మీరు జూమ్ కాల్‌లో ఇక్కడికి రావడానికి ఒకరిద్దరికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళకి స్వామివారి అనుమతి లేదు అన్నప్పుడు మీరు పీఠం తరపున వచ్చారు కాబట్టి మీ అందరికీ అవకాశం లభించిందని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. ఎందుకంటే ఆహ్, మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. అవి కామన్. కానీ అలాంటి ప్రత్యేక గుడుల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్వామివారి దయ ఉండాలి అనిపించింది. అప్పుడు పీఠం తరపున వెళ్ళాం గాబట్టి అనుగ్రహం లభించింది అని నాకనిపించింది గురువుగారు. లేకపోతే అలాంటి గుడికి వెళ్ళాలంటే మా వల్ల అయ్యేది గాదు గురువుగారు. అది బాగా ఆహ్, గమనించాను గురువుగారు. మళ్ళీ అన్నసంతర్పణలో ఆహ్, సాధకులలో చిన్న చిన్నవి అలా వస్తూ ఉండడం గమనించాను. ఎక్కడంటే కొమ్రవెల్లిలో గమనించాను గురువుగారు. అలా చిన్న చిన్నవి రావడం, అలా దేనికో బాధపడడం అలాంటివి గమనించాను. తర్వాత ఈ వేములవాడలో అలాంటివి లేవు. ఇక్కడ గూడా అలాంటి బాధలు, అలాంటి పొరపాట్లు ఎవరు చేయలేదు. అది చాలా బాగా సంతోషంగా అనిపించింది గురువుగారు. ఏమైనా తప్పు చేసుంటే అది నేనే. అలా అనుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఆవిడని ఏమైనా అనాల్సింది కానీ అనలేకపోయాను గురువుగారు క్షమించండి. అక్కడ జనాభా చాలా తక్కువ జనాభా. మనం పెట్టేది అసలెలా అయిపోతుందనైతే అనుమానం ప్రతి ఒక్కరికొచ్చిద్ది. ఎందుకంటే చాలా చిన్న పల్లెటూరు. అసలు ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. ఎవరు తినేదని చెప్పేసి అనిపిచ్చింది. నమ్మకం ఎప్పుడు కలిగింది? అంటే ఇది ఖచ్చితంగా అయిపోతుంది మనం పెట్టేదని జెప్పి. మిమ్మల్ని అక్కడ చూసిన తర్వాతే గురువుగారు. మీరచ్చి అన్న సంతర్పణకి ముందు రోజు రాగానే ఆ గురువుగారొచ్చారు. ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ నైట్ దేవీ దేవతల దర్శనాలు ఇట్లా జరుగుతాయమ్మా. వీళ్ళొస్తారు అన్నప్పుడు చాలా కన్ఫర్మ్ అనిపించింది గురువుగారు. అంతమంది దేవుళ్ళ అనుగ్రహం ఉన్నాక ఖచ్చితంగా పూర్తవుద్ది.
సరిపోదు ఎలాగో అని అప్పుడే అనిపించింది గురువుగారు మీరు జూమ్ కాల్ చెప్పినప్పుడే. ఆ! అక్కడికి మళ్ళీ చుట్టుపక్కలోళ్ళు ఆ రోజు రావడం చాలా తక్కువ అని చెప్పారు ముందు రోజు. చుట్టుపక్కలోళ్ళు గూడా ఎక్కువ మంది రారమ్మా అన్నట్టుగా చెప్పారు. కానీ మనం అన్నసంతర్పణ చేసిన రోజు చాలా మంది రావడం, చూస్తుండగానే అదంతా అయిపోవడం, మళ్ళీ అన్నసంతర్పణ పూర్తయి గిన్నెలన్నీ సర్దేసి వెళ్ళాక గూడా మళ్ళీ కొందరొచ్చి అన్నసంతర్పణ జరుగుతుందా? తింటున్నారా అందరూ అని అడగడం. లేదమ్మా అయిపోయిందని అందరూ చెప్పడం. అది బాగా అనిపించింది గురువుగారు. మళ్ళీ మనం అన్న సంతర్పణ చేస్తున్నప్పుడు ఇటు కొందరు స్వామివారి దగ్గర ప్రసాదాలిస్తున్నారు గురువుగారు. స్వామివారి దగ్గర ప్రసాదం కూడా అయిపోలేదు. మన అన్న సంతర్పణ అయిపోయేసరికి. తర్వాత అది బాగా అనిపించింది గురువుగారు నాకైతే. తర్వాత క్షేత్ర మహిమ ఎలా ఉంది? మిగతా బావుంది గురువుగారు. పోల్చుకుంటే మీరు ఎన్నో క్షేత్రాలు పీఠం తరపున. మిగతా వాటితో పోల్చుకుంటే ఈ క్షేత్రం ఎలా ఉంది? చాలా బాగా ఉంది గురుగారు. మళ్ళీ అక్కడ ఏంటంటే పెద్ద చెట్టు గురుగారు. ఆ చెట్టు అది ఏమంటారు దాన్ని? మర్రి చెట్టు అనుకుంటా ఆ చెట్టు ఎందుకో చా నాకు నైట్ అనిపించింది గురుగారు మళ్ళీ. నైటు బాగా మీరున్నప్పుడు అంతేం అనిపించలేదు కానీ, అన్నసంతర్పణ పూర్తయిన రోజు నైటు బాగా పెద్ద గాలి వీచింది గురుగారు. బాగా అంటే బాగా. చెట్టు పడిపోతుందేమో అన్నట్లుగా ఊగుతుంది ఆ చెట్టు. నాకు భయమేసింది కాసేపు. అంత బాగా గాలి పెడుతుంది. చెట్టేమో బాగా పెద్ద చెట్టయిపోయింది. మళ్ళీ గుడి పైనే ఉండడం వల్ల పడుతుందేమో అన్నట్లు ఊగడం నాకు చాలా భయమేసిందది. ఏంది ఈ చెట్టు ఇట్లా ఊగుతాందనుకున్నాను గురుగారు. మళ్ళీ మస్తు గాలి పెట్టింది నైటు. చాలా గాలి పెట్టేసి మొత్తం ఆహ్, గుడి ప్రాంగణం మొత్తం ఆకులు మొత్తం రాలిపోయాయి. మళ్ళీ అప్పుడు చీకట్లోంచి వెలుతురు ఇట్లా రెడ్ కలర్‌లో బయటికొచ్చినట్లుగా అనిపించింది గురుగారు చెట్టు దగ్గర. అదెందుకో నాకర్థం కాలేదు. ఏమో ఇట్లా అవుతుందేమో అని భయమేసి పడుకున్నాను గురువుగారు. మళ్ళీ ఆ రోజు సాధన చేస్తున్న అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత సాధన చేస్తున్నప్పుడు అక్కడ ఆహ్, ఎవరో ఇద్దరు, ముగ్గురు పిల్లలు గుడి ప్రాంగణం చుట్టూ తిరుగుతున్నట్లుగా అట్లా అనిపించింది గురువుగారు. అక్కడ నిజంగానే చాలా శక్తివంతమైన గురువుగారు. బాగా అంటే బాగా ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ ఆహ్, అక్కడ ఉన్న వేడి వాతావరణానికి ఆ గుడి లోపల బయట ఏమో బాగా వేడిగా అనిపించింది. గుడిలో మాత్రం చల్లగా గుడి ముందు ప్రాంగణం గూడా చల్లగా ఉంది గురుగారు. పక్కనున్న రూములు వేడిగా ఉన్నాయి. గుడి ముందు ప్రాంతం మాత్రం చాలా చల్లగా అనిపించింది గురువుగారు. అది బాగా గమనించాను గురువుగారిని. తర్వాత కోతులు రాత్రి ముందు రోజు రాత్రుల్లో తర్వాత గోల గోల చేసాయి. భయపడ్డరా? అన్న సందర్పణ ఎలా చేసుకుంటాం ఏంది కథ అని? నేనైతే అనుకున్నాను గురువుగారు. ఎందుకంటే కోతులు మొత్తం మీదకి ఎగబడుతున్నాయి. మనం అన్న సంతర్పణకి వంటలు చేస్తున్నప్పుడు గూడా నేను ఇటొస్తుంటే గూడా కోతులు బాగా ఎగబడ్డాయి. అక్కడ అర్చకులుండి వాటిని తరిమేశారు. మళ్ళీ తర్వాత మా బాబుకి డ్రెస్ ఇద్దామని ఇటు బయటికి రాగానే కోతులు చుట్టూరా మా అన్న సంతర్పణ చేసే ముందు మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఓ 10, 20 కోతులున్నాయి. ఆ కోతులు అటు ఇటు తిరుగుతూ మామిడికాయలన్నీ తెంపేస్తూ అక్కడ కనపడ్డ వాళ్ళని బెదిరిస్తున్నాయి. అమ్మో! బయట పెడితే వీటిని తరమడానికే సరిపోయేదేమో అనిపించింది గురువుగారు నాకైతే. వడ్డన కూడా బయటేగా పెట్టింది మరి. వడ్డనం అప్పుడు ఏం కనపడలేదు. ఒక్క కోతి రాలేదు వడ్డన దగ్గరికి మరి. దానికేంది సమాధానం మరి? అప్పుడు అనిపించింది గురుగారు. మీ దయ అమ్మవారి కృప వల్ల ఇట్లాంటి కోతులు ఏమొస్తలేవు. నాకప్పుడు ఫస్ట్ క్వెషన్ మార్క్ ఇప్పటిదాకా ఉన్న కోతులు ఇప్పుడేమయ్యాయి అనుకున్నాను గురుగారు. అప్పటి వరకి కోతులు అటు ఇటు తిరుగుతూ, ఆ చెట్ల పైన తిరుగుతూ, ఇటు అటు ఆహ్, ఆహ్, డాన్సులు చేస్తూ మళ్ళీ అటు వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు గూడా మీదికి ఎగబడుతూ కనిపించాయి. తర్వాత అన్నం వడ్డించే సందర్భంలో మాత్రం ఒక్క కోతి కూడా కనిపియలేదు గురువుగారు. అది అమ్మవారి దయ అనుకుంటున్నాను గురువుగారు నేనైతే. మరి కొమరవెల్లిలో ఏమైనాయమ్మా కోతులు? ఇక్కడంటే అమ్మవారి దయ తర్వాత ఉంది. కొమరవెల్లిలో కూడా చూసినావు కదా! నువ్వు వెళ్ళావు కదా! కొమరవెల్లిలో కూడా గురువుగారు అదేంటో మరి మీరు అమ్మవారి దయ మరి. అక్కడ కూడా కోతులు విపరీతమైన కోతులు కొమరవెల్లిలో అసలు మేము కూరగాయలు కట్ చేసి అగ్ని ఆరాధన స్టార్ట్ చేసిన తర్వాత
ఆ కొద్దిసేపటి వరకు అగ్ని ఆరాధనకు ముందు వరకు చాలా కోతులు ఉన్నాయి గురుగారు, చాలా అంటే చాలా. అక్కడ కూడా అంతే, టెంట్ ఎక్కడ వీకేస్తే అనుకున్నా నేనంటే అప్పుడు. ఆ ఆ అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఒక్క కోతి కూడా లేదు. మళ్ళీ అన్న సంతర్పణ పూర్తయిన 5-10 నిమిషాలలోనే మళ్ళీ కోతులన్నీ వచ్చేసినాయి గురుగారు. అన్న సంతర్పణ పూర్తయి అన్ని విశ్రాకులు ఇలా తీసేసి అవి ఇవి చేస్తున్నప్పుడు ఈ కోతులు మళ్ళీ దారుణమైన కోతులు. ఆ కోతులు ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కాలేదు మళ్ళీ. ఇప్పటి వరకు లేని కోతులు ఇప్పుడెట్లా వచ్చినాయి అనుకున్నాను నేను. మళ్ళీ అక్కడ అమ్మ వాళ్ళు ఇట్లా వస్తారు ఆ అని చెప్పినప్పుడు నేను ఇద్దరిని చూశాను గురువుగారు. కట్ట పట్టుకొని వస్తారు. ఒక ముసలాయన ఒక కట్ట పట్టుకొని వస్తారు. ఇట్లా దేవతా గణాలు మళ్ళీ మళ్ళీ దద్దోజనం పెట్టించుకుంటారు అని చెప్పినప్పుడు నేను ఒక ఇద్దరు ముగ్గురిని చూశాను గురుగారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ దద్దోజనం పెట్టించుకోవడం. ఆ మళ్ళీ వచ్చి పాయసాలను తీసుకోవడం అది చాలా బాగా అనిపించింది గురుగారు. ముందు రోజు భోజనాలు ఎలా ఉన్నాయి అంటే మామూలుగా అసలు నేను రాకపోతే భోజనాలు జరిగాయేనా? అందులో అక్కడ తినడానికి కూడా నా బయట ఏం లేదు. పరిస్థితి ఏంది అసలు? నాకైతే అదే డౌట్ అనిపించింది గురుగారు. మీరు వచ్చేంత వరకు కూడా మా వారు కూడా ఫుడ్ ఎట్లా అంటే ఏమో చూద్దాం గురుగారు వండిస్తాను వండుకోవాలి కదా మనమే అన్నప్పుడు మరి గిన్నెలు గిన్నెలు ఎప్పుడు తెస్తారు అని నేను అడిగాను. అడిగినప్పుడు తేవాలి ఇక్కడ పక్కనే ఉందట అని అన్నారు. తర్వాత మేము అక్కడికి వెళ్ళిన 10 నిమిషాలకి రవీంద్ర గారు వచ్చారు. మరి ఫుడ్ ఎట్లా గిన్నెలు ఇలా తెచ్చిరా ఏమన్నా అని నేను అడిగినప్పుడు ఏం తేలే, ఇక్కడ పక్కనే ఉంది టెంట్ హౌస్, ఇక్కడ నుంచి తేవాలి అని అన్నారు. అప్పటికే టైము 8-8:30 అట్లా అవుతుంది గురుగారు. ఆహా పెద్దోళ్ళంటే పర్లేదు, మాకు చిన్న బాబు ఉన్నాడు. నేను మళ్ళీ ఎండకి పాడవద్దని అప్పుడు మా బాబు చిన్నోడు అన్నం ఎలా ఎట్లా తీసుకురావాలి అని పక్కన వాళ్ళని అడిగాం గురుగారు. ఇక్కడ ఏమన్నా హోటల్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఇక్కడ ఏం లేవమ్మా అని చెప్పారు. అప్పుడు అదే ఇట్లా ఇబ్బంది అవుద్దేమో అనుకున్నాను గురుగారు. తర్వాత మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ చూస్తున్నామా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, వండాల్సిందేమో కొంచెం. ఆ వాటర్ కూడా అడుక్కే వెళ్ళిపోయాయి అన్నం అంటుంటే. అప్పుడు అనిపించింది మీరు వచ్చిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయింది. నాకు నమ్మకం కుదిరింది గురువు గారు. ఇప్పుడు ఎట్లాగో వంటలు చేస్తాము, తింటాం ఖచ్చితంగా. కాస్త ఆలస్యం అవుద్దేమో అనుకున్నాను. ఒకవేళ మీరు రాకపోయి ఉంటే అలాగే కన్ఫ్యూజ్ అయ్యేదాన్నేమో గురువు గారు. మీరు వచ్చిన తర్వాత అన్నం గిల్ల వండేసరికి కాస్త లేట్ అయింది కానీ బాగా కుదిరింది గురుగారు. మళ్ళీ పప్పు వండడం, ఆ పప్పు డిఫరెంట్ టేస్ట్ వచ్చింది గురుగారు. కొత్త పేరు పెట్టాలమ్మా, పప్పు కాదు అది. ఏదో కొత్త రకమైన వంటకం ఇది. మొత్తానికి నువ్వు భవానీ చేశారు. ఎలా ఉంది మరి కొత్త రకం కనిపెట్టారు కదా? రైస్ కి కాస్త చేశారు. రైస్ కి మాత్రమే వాటర్ వేసాను గురుగారు. పాపం భవానీ గారే మొత్తం చేశారు, నాది ఏం లేదు గురుగారు. అదే మొత్తానికి ఇద్దరు చేతులు పడ్డాయి కదా, అందుకే అడుగుతున్నా ఎలా ఉంది అసలు వంట ఎలా చేశారు? అక్కడికి పీఠం తరపున వచ్చినాం కాబట్టి అంత యూనిటీగా ఉంటున్నాం అనిపిస్తుంది గురుగారు. నాకైతే వేరే మామూలుగా ఇండ్లలో వంట చేస్తేనే ఇది ఇట్లుంది అది అట్లుందని వంకలు పెడతారు చాలా. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఏదన్నా చేస్తే చాలుగా ఏదో ఒక వంక వస్తూనే ఉంటది, ఏదో ఒకటి పడాల్సి వస్తూనే ఉంటది. అని అక్కడ మాత్రం అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు గురుగారు. అది బాగా అనిపించింది. ఎట్లున్నా అడ్జస్ట్ అవుతారు. అది వంటలంటే మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటూ ఉంటారు గురుగారు, కానీ అక్కడ ఏం అనరు. మళ్ళీ అక్కడ ఉండే సాధకులు మామూలుగా ఇంట్లో లా కాకుండా స్త్రీ సాధకుల గురించి అర్థం చేసుకోవడం గురుగారు. వాళ్ళు మామూలుగా ఇంట్లో వాళ్ళ గురించి పెద్ద ఆలోచించరు ఎవరే కానీ పీఠంలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు అందరి గురించి ఆలోచిస్తారు గురుగారు. పిల్లల గురించి, మూర్తుల గురించి, అందరి గురించి ఆలోచిస్తారు. అది బాగా అనిపించింది గురుగారు. ఇంట్లో వాళ్ళనే పట్టించుకున్నప్పుడు బయట వాళ్ళని పట్టించుకుంటారని అది ఉండదు కదా గురుగారు. కానీ మన పీఠంలోని సాధకులు ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీకేమన్నా అవసరం అయితే చెప్పండి అని అడగడం, అది బాగా అనిపించింది గురుగారు నాకైతే. వంటలు జరిగిన విధానం గానీ ఎలా ఉంది అసలు? అంటే ఇంకా అదే ఎక్కువ హీట్ ఎక్కువ రామగుండం అంటే మంటపడుతుంది. అసలు ఎలా పోయారు ఎలా చేశారని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అసలు నాకు ఇవన్నీ ఏం గుర్తుండవు. రామగుండం గురించి నాకు తెలుసు, గతంలో కూడా విన్నా. తీరా వచ్చిన తర్వాత గుర్తొస్తుంది ఒక్కొక్కరు అడుగుతా. అవును గురుగారు. అప్పుడు
మా బస్‌లో వెళ్తున్నప్పుడు గోదావరిఖనికి వెళ్ళగానే అక్కడ వేరే స్మెల్లు ఆహ్, వ వా గాలిలో కూడా ఒక రకమైన ఇబ్బంది కనిపించింది గురుగారు ఎందుకో. కానీ గుళ్ళో అట్లంటే ఏమి ఇబ్బందులు లేవు. మళ్ళీ గుడి గుడిలో ఉన్నంత చల్లగా రూమ్‌లలో లేదు. మళ్ళీ మనం అగ్ని ఆరాధన చేసిన రూమ్‌లో కూడా చాలా హీట్ ఉంది. ముందు వేడిగా అనిపించింది గురుగారు. కానీ వంట చేస్తున్నప్పుడు అట్లా ఏం అనిపించలేదు. అది బాగా అనిపించింది గురువుగారు. అలా అసలు వేడి కొంచెం గూడా అనిపించలేదు. ఏదో కాసేపు అట్లా రామాదేవమ్మ చేయడం వల్ల ఇబ్బంది కలిగిందేమో కానీ ఆహ్, హీట్ ఏమి అనిపించలేదు గురువుగారు. చల్లగానే ఉంది ఆ రూమ్‌లో గూడా. కానీ వంటలు చేసుకున్న చేసేటప్పుడే అర్థమైంది గురువుగారు. అంతకుముందు పోయినప్పుడు అంత చల్లగా లేదు. చాలా వేడిగా ఉంది అప్పటికే. పొద్దున 6:30కి అప్పుడే అంత వేడిగా ఉంది. 9:30, 10 వరకి ఎంత వేడిగా అవుతుందో అనుకున్నాను నేనైతే. కానీ అట్లా ఏం లేదు గురుగారు. చల్లగా ఉంది. తర్వాత భోజనం చేసి అక్కడ కోసేపు కూర్చున్నా గాని అట్లా అనిపించలేదు గురువుగారు. అంతా అయిపోయిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు ఆ రూమ్‌లో కూర్చున్నాను. మళ్ళీ తర్వాత అప్పుడు హీట్ అనిపించింది గురువుగారు. అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత. హ్మ్. ఎలా కుదిరినాయి? వంటలెలా కుదిరినాయి? బాగా కుదిరినాయి గురువుగారు. ఆహ్, అది పాయసం అయితే అద్భుతం గురుగారు. నేనైతే 2, 3 కప్పులు తినేసాను. నాకది చాలా నచ్చింది గురుగారు. ఇంట్లో చేస్తే అంత టేస్టీ రాదు గురుగారు. ఎంత బాగా చేసినా అంత బాగా ఉండదు. పీఠంలో మాత్రం ఒక్కొక్క పీఠం తరపున చేసే అన్న సంతర్పణది ప్రతీది ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ గురువుగారు. అవన్నీ వర్ణనాతీతం అంతే. అది ఏంది పాలు, పెరుగు ఏమైనట్టు మరైతే? అదే అర్థం కాలేదు గురువుగారు. మళ్ళీ పాలు, పెరుగు అన్ని అటే పోయినాయి. మళ్ళీ కొంచెం మా పాప కోసం మేము ఇంటికి తీసుకొచ్చినాం. ఇక్కడ ఇంటికి తెచ్చిన తర్వాత గూడా పాలు మళ్ళీ ఇంకో తీసుకొచ్చిన కొంచెంలో మళ్ళీ హాఫ్ లీటర్ పోసి మళ్ళీ వేడి చేస్తే మళ్ళీ దగ్గరకయిపోయింది గురువుగారది. అది ఎంతట్లో అవుతుందో నాకర్థం కాలేదు. కానీ టేస్ట్ బాగుంది గురువుగారు. మా అమ్మ, మా అన్న వాళ్ళు గూడా తిని బాగా సంతోషపడ్డారు గురువుగారు. ఇంత చేస్తారారా మీ పీఠంలో అని అన్నప్పుడు మా అన్నకసలెప్పుడు చూపెట్టలేదు గురువుగారు. కానీ మొన్న అన్న సంతర్పణ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు ఫోటోస్ చూసారు. ఇంత చేస్తారారా? ఇంతమంది వస్తారా? నేను మీ బావ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు వస్తారు కావచ్చు అనుకున్నాను. కానీ ఇంతమంది ఇంత చేస్తారనుకోలేదు నేను అని మా అన్న అన్నాడు గురువుగారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. హ్మ్. తర్వాత యాహ్! చెప్పండి. తర్వాత మా అన్నన్నారు, "ఇంత పీఠం కోసం చేస్తున్నారు. మీ ఫ్యామిలీకి ఇవన్నీ ఇబ్బందులుండగా అంత ఎందుకు అట్లా చేస్తున్నారు" అంటే అని అనుకున్నాను ఇన్ని రోజుల వరకి. కానీ ఇంత బాగా చేస్తారు అని ఎప్పుడు అనుకోలేదు అని ప్రసాదం తిన్న తర్వాత చెప్పాడు గురుగారు. అది ఇంకా సంతోషంగా అనిపించింది నాకు. ఈసారి ఎప్పుడైనా రివర్స్ మాట్లాడితే ప్రసాదం పెడతానని చెప్పైతే. అవును గురువుగారు. అంటే నేను ఫస్టు అన్న సంతర్పణకి వెళ్తాను అని ఇట్లా చెప్పినప్పుడు గుడికి వెళ్తామని చెప్పాను గురువుగారు. గుడికి వెళ్ళొస్తాము అంటే, "నువ్వెందుకురా ఎండాకాలం పిల్లలు ఇబ్బంది పడతారు. నువ్వు వద్దులే బావ ఒక్కడు వెళ్ళని. నువ్వు వద్దు" అని అన్నారు గురువుగారు. "లేదు లేదు నేను ఖచ్చితంగా వెళ్తా. బావ రాకున్నా మంచిదే గాని నేనైతే పోతా" అని అన్నప్పుడు మా అన్న కోపంగా, "ఏ నువ్వేందో నీ తిరుగుడేందో" అని అన్నాడు గురువుగారు. నాకు ఇప్పటికి గుర్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రసాదం తిన్న తర్వాత ఇంత చేస్తారారా మీరు? ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. ఫోటోస్ చూసిన తర్వాత ఇట్లా జరుగుతది. ఇంతమందొస్తారు, ఇట్లా చేస్తారు అన్నప్పుడు, ఇంత చేసుకుంటారా? అట్లా నేను అనుకోలేదురా అసలు అని అన్నప్పుడు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. ఇంకెప్పుడు ఉంటది అని అడిగినప్పుడు గూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. ప్రతి నెలకోసారి అట్లా జేస్తారు అన్న అని జెప్పినప్పుడు, అవునా! సరే తీ ఇగ అని అన్నది. అప్పుడు ఆ ఫేస్‌లో ఆ కళ వేరే మారిపోయింది గురుగారు. బాగా కలిసొచ్చే అంశం అన్నమాట అయితే ఇంగ. ఈసారి ఎప్పుడైనా మీ అన్నని రావాలి అంటే నువ్వు కూడా వెనకెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా. అవును గురుగారు. అంటే మా వోళ్ళు నమ్ముతారు గానీ ఇవన్నీ ఏందో ఏందో అనుకుంటారు గురుగారు. మా వారు చేస్తే ఏమట్లా అనరు గానీ, నేను చేస్తే నీకెందుకు ఇవన్నీ ఇట్లెందుకు చేస్తున్నావు అని అడిగిండు గురుగారు. మీరేందో మీ జపాలేందో అన్నట్టుగా అన్నారు మొదట్లో. అప్పుడు చాలా రోజుల క్రితము. అన్నప్పుడు సర్లే నువ్వు ఎన్నన్నాను నేనైతే ఇంట్లోనే చేస్తా.
నీకు వద్దంటే ఎప్పుడు పోతా అని చెప్పిన గురుగారు. అప్పుడు బాగా గొడవైంది నాకు మా అన్నకి. ఆ తర్వాత ఇగ ఏం అనలేక ఊరుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇట్లా అడిగిర్రు అని చెప్పిన తర్వాత మా అన్న కొంచెం సర్లే బావుందిలే ఇగ మీ ఇష్టం అన్నిటికి ఆమెనే చూసుకుంటది అన్నట్టుగా మాట్లాడిండు. అది బాగా అనిపించింది గురువుగారు. ఓకే. అంత తక్కువ సమయంలో వడ్డన పూర్తయింది. ఎలా అనిపించింది? అంత పల్లెటూరులో అసలు జనాభా లేరు. ఆ గుడికొచ్చేవాళ్ళు తక్కువ. తీరా చూస్తే మన అన్న సంతర్పణ కరెక్ట్‌గా గంట లోపులోనే అయిపోయింది. ఎలా అనిపించింది మరి ఈ విషయం? నాకైతే బాగా అనిపించింది గురువుగారు. కొమరవెల్లిలో గూడా అంతే. అంత రైస్ 1 అవర్ గూడా పట్టలేదు. ఇక్కడ గూడా అలాగే జరిగింది. కానీ అక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ కాస్త ఆలస్యం అవుద్దేమో అనుకున్నాను గురువుగారు. కానీ అట్లేం జరగలేదు. తొందరగా రావడం. అందరూ వచ్చి మళ్ళీ ప్రసాదాన్ని స్వీకరించి బావుందమ్మా అని చెప్పడం చాలా బాగా అనిపించింది గురువుగారు. మీరు ఓహ్! అమ్మవారి కృప వల్ల, మీ దయ వల్ల ఎప్పుడు తొందరగానే అయిపోతుంది గురుగారు. వంటలు గూడా చాలా తొందరగా అయిపోతున్నాయి గురుగారు మన పీఠంలో. ఇళ్ళలో చేస్తే మాత్రం గంటలు రోజంతా పడతది గురువుగారు అవన్నీ చేయాలంటే. అదే వంట కూడా అసల మొదలుపెట్టింది 6:30కి మొదలుపెట్టాం. తీరా చూస్తే 8:30, 9 గంటలకల్లా పూర్తయిపోయింది. సింపుల్‌గా అసలు చేసినట్టు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలిగినట్టు ఏమి అనిపించలేదు. ఎలా అనిపించింది ఆ! మరి? అను గురుగారు. అది ఎట్లా అంటే నాకు ఫస్టు అగ్ని ఆరాధన 6కి స్టార్ట్ అవుతుంది. మనము వేములవాడ అన్న సంతర్పణకి వెళ్ళినప్పుడు 4:30కి అట్లా స్టార్ట్ చేసినాము. ఇక్కడేంది ఇంత ఆలస్యమైంది, లేట్ అవుతుందేమో అనుకున్నాను గురువుగారు. అన్న సంతర్పణ వంటలు చేయడానికి మళ్ళీ పాయసానికి ఎక్కువ టైం తీసుకుంటది కదా! పాయసం అవి ఇవి పానకం అవి పట్టడానికి టైం పడుతుంది. ఇంత లేట్‌గా అయితే లేట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ 2 ½ అవర్స్‌లోనే మొత్తం కంప్లీట్ అయ్యాయి గురువుగారు. అది చాలా బాగా అనిపించింది గురువుగారు. మామూలుగా ఇంట్లో కొంచెం కొంచెం చేస్తేనే ఎక్కువ టైం తీసుకుంటది. అన్నీ పెద్ద పెద్దగా ఎక్కువ క్వాంటిటీలు చేయాలంటే చాలా ఇబ్బంది. మళ్ళీ ఇంకోటేంటంటే పాయసంలో మళ్ళీ వేడి చేస్తూ పోసాము. అది అయినా కానీ తొందరగానే పూర్తయింది గురువుగారు. అది చాలా బాగా అనిపించింది గురువుగారు. ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడిందమ్మా? అన్నింటికి గురువుగారు. దేవతల దర్శనాలకి, పాలపొంగులో దేవి దేవతల దర్శనాలకి, అమ్మ వాళ్ళను దేవి దేవతలు ఆహ్, ప్రసాదం తీసుకోవడానికొచ్చినప్పుడు వాళ్ళ దర్శనాలు జరుగుతాయి అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఫస్టు అది వేములవాడ అన్న సంతర్పణలో నేనవన్నీ గమనించలేదు కానీ, ఇక్కడ అందరిని గమనించాను గురుగారు. అన్నం తీసుకోవడానికి ఎవరెవరొస్తున్నారు, ఏ దేవుళ్ళొస్తున్నారు అని బుక్‌లో రాసుకొని మరీ పెట్టుకున్నాం గురుగారు. చూస్తూ ఉన్నాం అట్లాగే. తర్వాత అది అన్నం వడ్డించేప్పుడు ఒకావిడ అన్నారు, అన్నమంతా పూర్తయ్యాక "బాగున్నాయమ్మా" అన్నప్పుడు, "బాగున్నాయమ్మా. మీరు, మీ పిల్లలు అందరూ బాగుండాలి. ఎప్పటికి సంతోషంగా ఉండాలి" అని చెప్పినప్పుడు నాకు చాలా మనసుకి ఏదో సంతోషం గురువుగారు. అలా నేను చేసిందేం లేదు గానీ, నాకంటూ ఒక సంతోషం ఆవిడ అలా చెప్పగానే. బాగా అనిపించింది గురువుగారు. తిన్న తర్వాత కూడా చాలా మంది ఆనందంతో చాలా చాలా దీవించడం గాని, మళ్ళీ మాట్లాడటం గాని, బాగుందంటం గాని జరిగింది. మిగతా అన్న సందర్భంలో అంత ఎక్కువగా అయితే మాట్లాడలేదు ఎవరు. ఇక్కడ ఎలా అనిపించింది మరి ఈ అవును. విషయం? అవును గురుగారు. అక్కడ మిగతా అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు మాత్రమే చెప్పారు. కానీ ఇక్కడ అన్న సంతర్పణ పూర్తయిన తర్వాత గూడా ఆ రోజు సాయంత్రం కూడా వచ్చిన వాళ్ళతోని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. "ఈరోజు ఇక్కడ ఇలా అన్న సంతర్పణ జరిగిందమ్మా. జరిగింది" అని అక్కడికి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళతోని చెప్పారు గురువుగారు. అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఉదయం మేము ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు గూడా అక్కడున్న కొందరు ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. నిన్న అన్న సంతర్పణ చేశారు. బాగా చేశారు. అమ్మ వెళ్ళొస్తారా? అని అడిగారు గురువుగారు. అప్పుడు బాగా అనిపించింది గురువుగారు. మొత్తం ఇంట్లో వాళ్ళలాగా కలిసిపోయినట్లుగా అనిపించింది గురువుగారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు మాట్లాడే విధానం గురువుగారు. ఆళ్ళు ఎంత సాఫ్ట్‌గా అంటే పట్టించుకోరు. కొందరు ఎక్కడికొస్తున్నారు ఏంది అన్నట్టుగా వాళ్ళది వాళ్ళే, మనది మనం అన్నట్టు ఉంటారు గానీ, అక్కడ ఊళ్ళో వాళ్ళు ఆహ్, వ ఎక్కడికొచ్చారమ్మా? ఎందుకోసం వచ్చారు? అవన్నీ అడగడం. మళ్ళీ తర్వాత అక్కడున్న పూజారులు మీకేమైనా కావాలా అమ్మా అని అడిగినప్పుడు
అదేం లేదండి. ఇక్కడ ఏదైనా హోటల్స్ ఉన్నాయా అని నేను అడిగినప్పుడు, ఇక్కడ ఏమి ఉండవమ్మా అని అన్నారు గురువుగారు. అప్పుడు అరే! ఇక్కడ ఎట్లా జరుగుతుంది అనుకున్నాను గురువుగారు. కానీ వాళ్ళు సపోర్ట్ బాగా చేశారు గురువుగారు. ప్రతి దానికి ఏదైనా అడిగితే ఇవ్వడం, చేయడం అట్లాంటివి చేశారు. మళ్ళీ అక్కడికి వెళ్ళడం వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలి, కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది తెలిసింది గురువుగారు. అంతకుముందు ఎట్లా అంటే పరిచయమైన వ్యక్తులతో తప్ప వేరే వాళ్ళతోని మాట్లాడను నేను. కానీ అక్కడ మాత్రం ఈ కొత్త వాళ్ళతో మాట్లాడడం ఎలా అనేది తెలుసుకున్నాను గురువుగారు.